లక్ష్మణ్ గారు, మరో అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఏదైతే ఉందో గెజిట్ కూడా అయిపోయి రాజముద్ర కూడా పడింది. ఎవరు దీన్ని మార్చలేరు అంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ మీరేదైతే తీర్మానం చేసి పంపించిన దాన్ని నేను తీర్మానం చేసి నేను చెడగొట్టలేనా అన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా రాజధాని లేని రాష్ట్రంగానే కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇంకా కానీ రాజకీయాల కోసం ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా, దాంతోపాటు శాశ్వత రాజధానిగా అమరావతి అని నమ్మొచ్చా జనాలు? అంటే ఒకటి ఏం జరిగిందంటే పార్లమెంటు చట్టం అయిన తర్వాత ఆ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలి. చేస్తే తప్ప సాధ్యం కాదు. ఎందుకు అంతవరకు ఇది ఇష్యూ పోయిందంటే ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను విడదీసినప్పుడు రీఆర్గనైజ్ యాక్ట్లో అప్పుడు నీకు హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా అందులో ప్రకటించారు. అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించారు. అది వీళ్ళే డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు. అమ్మో అక్కడ మళ్ళీ రాజధాని తయారు చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది, నిర్మాణాలు లేట్ అవుతాయి, కాబట్టి ముందు 5 సంవత్సరాలు అన్నారు. అది సరిపోదు, ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించండి అని వెంకయ్యనాయుడు గారు లాంటి వారు కూడా పొడిగించమన్నారు. దాంతో ఏమైపోయింది, 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టేశారు. 10 సంవత్సరాలు అంగీకరించారు. అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు 10 సంవత్సరాల వరకు. సో 10 సంవత్సరాల రాజధాని అన్నప్పుడు సెక్షన్ 5లో కింద నెక్స్ట్ రాజధాని ప్లేస్ ఏది అనేది అక్కడ ఎలా పెడతారు? అవును, ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏది పెట్టాలా? ఎట్లా డిసైడ్ చేస్తుంది పార్లమెంటు? అది స్టేట్ డిసైడ్ చేయాలా. సో రాష్ట్రం విడిపోవాలా, 10 సంవత్సరాలు అయిపోవాలి. అందుకని అప్పుడు క్యాపిటల్ సిటీ ఆఫ్ అని వదిలేశారు ఆ సెక్షన్లో. అంటే అక్కడ ఏ ఊరు అనేది మెన్షన్ చేయలేదు. అవును, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అని. అది రాష్ట్రాలకు ఏది కావాలంటే ఎప్పుడు పెట్టుకోవాలా? 10 సంవత్సరాలు అయినాకనే పెట్టుకోవాలి కదా. ముందు ఎట్లా డిసైడ్ చేస్తారు? అవును, 10 years అయిపోవాలి. 10 years అయిపోవాలి కదా. 10 years రాజధాని హైదరాబాద్ అన్నారు కదా. సో ఈయన ఏం చేసిండు, హైదరాబాద్ 1.5 సంవత్సరం ఉంటూనే ఈయన సరే నోటు కేసా అని దాని మీద నెపం చెప్తారో లేకపోతే వేరే కారణాలు మనకు ఎక్కడ కూర్చొని మనం టైం వేస్ట్ చేసి మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈయన ఏం చేశాడు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అక్కడ డిసైడ్ చేసేసి కృష్ణానది ఒడ్డున మనం అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినా కూడా అన్ని పక్కన పడేసుకొని అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసేసి అక్కడ టెంపరీగా బిల్డింగ్లు కట్టేసి తీసుకుపోయి పరిపాలన అక్కడ కూర్చొని చేశాడు. కానీ 10 సంవత్సరాలు నీకు ఉమ్మడి రాజధాని హైదరాబాదే, ఆయన అక్కడ కూర్చొని ఉన్నా కూడా. అవును, 10 సంవత్సరాల పాటు ఇక్కడ బిల్డింగ్ అలాగే ఉంది, ఈయనకు ఉండిపోయింది. ఈయన కేటాయించింది సెక్రటరియట్లో కానీ లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ అన్నీ ఉండిపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ముందు ఈయన 5 సంవత్సరాలే ఉన్నాడు, 5 years ఉన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వచ్చారు. సో 3 రాజధానుల వివాదం వచ్చింది. దాన్ని అభివృద్ధి చేయలేదు, అమరావతిని పెండింగ్ పడిపోయింది. పెండింగ్ పడిపోయిన తర్వాత ఇప్పుడు నీకు మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 3 రాజధానులే అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి, ఇది ఇంత ఖర్చు పెట్టి ఇది నిర్మాణం జరిగిన తర్వాత ఇది మార్చకూడదు, మనకు మా పేరు ఉండిపోవాలి ఇక్కడ శాశ్వతంగా అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మోడీ గారి పేరు కూడా ఆయనే ఫౌండేషన్ వేసాడు కాబట్టి మళ్ళీ రెండోసారి ఫౌండేషన్ వేయించాడు కాబట్టి ఆయన మా పేర్లు నిలబడిపోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఏం చేశారు, ఎత్తుక్కుంటే అక్కడ ఉండిపోయింది క్యాపిటల్ సిటీ అని. ఆ పని పక్కన పేరు లేదని ఇప్పుడు ఆ సెక్షన్ను అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి ఆ సెక్షన్లో అమరావతి అని పెట్టి సిఆర్డిఏ పరిధిని పేర్కొన్న తర్వాత ఇప్పుడు ఏమైంది, సిఆర్డిఏ పరిధిలోకి ఏదైతే ఈ 33 ఎకరాలు లేకపోతే ఇంకా సేకరించేదాన్ని తీసుకుంటారో ఆ మొత్తం నగరం తయారైతే దానికి అమరావతి అది క్యాపిటల్ సిటీ అనేది నిర్ధారించారు. ఇంకా దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. శాశ్వతం ఇది అంటే శాశ్వతం అని చెప్పడానికి చట్ట ప్రకారం అయితే ఉంది.
కానీ అదే చట్టాన్ని మళ్ళీ మారిస్తే దేనికైనా అవకాశం ఏమైనా జరగవచ్చు కదా సార్. ఇప్పుడు ఆ సెక్షన్ ప్రకారం ఆ రోజు ఆనాటికి అమరావతి రాజధాని అమెండ్మెంట్ చేసింది పార్లమెంటు. రేపొద్దున ఏమో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఇవాళ ఎవరు అవసరాలు ఎవరికి వస్తే ఏం చెప్తారు ఎవరికి తెలీదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే బై మిస్టేక్ వచ్చారు అనుకో, ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి రాకుండా కాంగ్రెస్ వస్తే ఆయనకు సపోర్ట్ చేయదు, ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకి ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళకి నష్టం చేశాడు కాబట్టి దగ్గరికి రానియరని నేను అనుకుంటున్నా ఇప్పుడు. కానీ రాజకీయాల్లో ఎవరైనా దగ్గర రావచ్చు, ఎవరైనా పక్క ఏమన్నా జరగవచ్చు. కానీ రేపు పొద్దున ఈ ఎన్డీఏ కూటమి ఉంటుందా, చంద్రబాబు నాయుడు ఉంటారా, పక్క పోతారా? పక్క పోతే జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరకూడదనే ఉంది. అవును, మరి ఇక్కడ అధికారంలో వచ్చి కూటమిలో చేరాడు అనుకో, మారొచ్చుగా. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాడు అంటే రేపు అది కాదండి. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టే 21 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాడికి అవసరం ఉంటది. సో ఇవి రేపు పొద్దున ఆయన మావిగన్ పెట్టేసి దీన్ని రాజధానిగా డిక్లేర్ చేయండి నేను చెప్పి రేపు విజయవాడ పేరు మార్చుకుంటున్నా, విజయవాడ అని రాజధాని ఇటు అటు అని చెప్పి ఆ భవనాలు వాడుకుంటామంటాడు. భవనాలు ఎవరైనా ఇప్పుడు వాడుకుంటారు, ఏముంటాడా? ఇప్పుడు విజయవాడకి ఏమైతే దూరం ఉంది, అవి వాడుకోకుండా పక్కన పడేయడానికి. ఇప్పుడు విజయవాడలో ఆ భవనాలు కూడా లేవు కదా, వాడుకోవాలి కాబట్టి. నేను అనుకుంటున్నా ఒకవేళ ఏదైనా రాజకీయాల్లో మార్పు జరిగితే మాత్రము, పొరపాటు జరిగితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా బీజేపీ నమ్ముతున్నదా అని మనం ఎవరైనా బీజేపీ వాళ్ళని అడిగితే నమ్మడం లేదు అంటున్నారు వాళ్ళు. అంటున్నారు ఎందుకు? పోయినసారి ఏం చేసిండు, 14లో కూడా అంతే యూటర్న్ తీసుకున్నాడుగా. తీసుకొని అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది. ఎక్కడన్నా బండబూతులు తిట్టారు కార్యకర్తలందరూ, అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండిన వాళ్ళు. అవును, ఎన్టీ రామారావు ఉద్దేశం ఏంది, ఆ రోజు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ కాలే ఆయన. అయినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిడుతూ కదా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నాడు, పెట్టుకునేసి బొక్క వల్ల పడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది రేపొద్దున? నమ్మకమేనా? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఆయన బీజేపీతో పొత్తు ఉన్న తర్వాత పచ్చి వ్యతిరేక పార్టీలు ఏవి బీజేపీకి ఈరోజు? మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత లెఫ్ట్ పార్టీలు. అవునా? అవును, కాంగ్రెస్ కంటే లెఫ్ట్ పార్టీలు అస్సలు అలవ్ చేయరు వాళ్ళు. అవును, వాళ్ళకి విభేదాలు ఎప్పుడు ఉంటాయి కదా. ఈయన ఏం చేస్తాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లెఫ్ట్ పార్టీల నాయకులు అపాయింట్మెంట్లు ఇస్తాడు. అదే బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వడు, అదే జనసేన ఎమ్మెల్యేలకి ఇవ్వడు, అదే తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఇవ్వడు. ఇదో గోల ఉంది. ఎంతమంది పోయి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరుకుతుందో చెప్పమనండి. ఎంతమంది జనసేన ఎమ్మెల్యేలు అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇస్తున్నారు చెప్పమనండి. బీజేపీ ఎమ్మెల్యే ఎంతమంది అడుగుతుంటే ఇస్తున్నారు చెప్పమనండి. కార్యకర్తలు అడుగుతుంటే ఇస్తారా, నాయకులు అడుగుతుంటే ఇస్తున్నారా? అదే కమ్యూనిస్టులు అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు. నేను చెప్పాలి మనం దానికి? వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. తెలంగాణ వచ్చేసరికి రేవంత్ రెడ్డితో రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ అది కాదండి, సిపిఎం కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి ఖమ్మంలో ఏదో సభ జరిగితే తెలుగుదేశం జెండాలు అక్కడ ఎట్లా వస్తాయండి చెప్పండి? అంటే నీ కంట్రోల్లో ఉందేనా లేదనే పార్టీ ఉంది, కంట్రోల్లో ఉంది, నీకు తెలియ కూడా పోయారు వాళ్ళు. పోతే వాళ్ళందరినీ సస్పెండ్ చేసావా, పార్టీని తొలగించావా? లేదు కదా. మరి ఇవాళ చూడు, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి పోతాడు, ఏదో పెళ్లికి వస్తాడు, లేకపోతే తిరుమల దేవస్థానానికి దర్శనానికి పోతాడు. టీడీపీ వాళ్ళందరూ మొత్తం ఉంటారు అక్కడ ప్రోటోకాల్ పాటిస్తారు ఎవరన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తరచూ హైదరాబాద్ వస్తాడు, ఇక్కడ మంత్రులు ప్రోటోకాల్ పాలించి చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకుంటారా ఎయిర్పోర్ట్ పోయి? అసలు లేదు, ఎప్పుడు లేదు, ఒక్కరు కూడా పోలేదు ఇప్పటి వరకు, ఈ 2 సంవత్సరాల్లో. అదే ఇతను రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వస్తే తల ఒప్పుకుంటూ మంత్రులందరూ అరే ఆయనతో పాటు తిరుమల దర్శనానికి పోతారు. ఆయన కమ్మడి ఆయన హెలికాప్టర్లో దిగితే ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుంటారు. ఆయన పెళ్లికి వస్తే కూడా ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుంటారు. ఏంటండి ఇది? ఏం పద్ధతి ఇది చెప్పండి? నీకు అభిమానం ఉండొచ్చు ఒక వ్యక్తి మీద, కాదని ఎవరు అనరు, కానీ పార్టీ ఏది? కాంగ్రెస్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ శిష్యుడు అని ఉండొచ్చు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా. ఆయనతో పనులు ఉండొచ్చు, చేపించుకో. మరి అదే తప్పు పని బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు.
రేవంత్ రెడ్డితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఆంధ్ర బీజేపీ వాళ్ళు. ఏపీ బీజేపీ కూడా మరి ఏంటిది కరెక్టా? ఢిల్లీలో కలుసుకుంటారు, ఆడ కలుసుకుంటారు, ఈడ కలుసుకుంటారు, పనులు చేయించుకుంటారు. అతను తెలివిగా వివరిస్తున్నాడు అందరితో. ఏముంది ఉపయోగం కదా ఆయనకి. మరి ఇక్కడ అంటే రాజకీయాలలో విశ్వసనీయత ఇవాళ లేదు. ఏ పార్టీ మీద లేదు, అందుకని బీజేపీ కూడా చెప్పాను, వాళ్ళ మీద కూడా పోయింది, తెలుగుదేశం మీద కూడా పోయింది అని చెప్తున్నా నేను. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మళ్ళీ నువ్వు ఎన్డీఏ కూటమికి దూరం అయ్యావు అనుకో, జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాల దగ్గర అవుతాడు. 5 మినిట్స్ చాలా ఆయన కాచుకొని ఉన్నాడు. నువ్వు పక్కకి తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎన్నికల ముందు సంవత్సరం ముందే జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. అది మనం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులే చెప్పారు, మమ్మల్ని పిలిచారు మేమే పోలేదు అని, బీజేపీ వాళ్ళు పిలిచారని. ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి, నేను ఎట్లా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను అని చెప్పి ఆయన పొత్తు నిరాకరించాడు. ఏమైంది 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ తెలుగుదేశాన్ని దగ్గర తీశారు. సరే, తెలుగుదేశం అవసరం కూడా ఇవాళ ఏర్పడింది. నేషనల్ లెవెల్లో పార్లమెంట్ సీట్లు తగ్గాయి కాబట్టి మీ సీట్ల అవసరం వాళ్ళకు ఉంది అని మీరు అనుకుంటున్నారు. బిగినింగ్లో అవసరం ఉండింది కాదని నేను అన్ను. కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న చితక పార్టీలు అన్నీ కూడా ఇవాళ బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ నువ్వేదైనా చంద్రబాబు నాయుడు గారితో ఒక తిప్పినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి అయితే ఏమీ లేదు నాకున్న అవగాహన మేరకు. సో ఇక్కడ మీ యొక్క పరిపాలనా విధానాన్ని వాళ్ళకి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కేంద్ర బీజేపీ నాయకత్వం అని ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేస్తూ ఉన్నది. మళ్ళీ ఏం చేస్తాడో అని. సో వాళ్ళేంటి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాం కదా కూటమి తరపున 3 పార్టీలు కదా మన 3 పార్టీలు. సో మేము జనసేన బీజేపీ ఒకటిగానే ఉన్నాము. సో రేపు 29 ఎన్నికల్లో మాకు వదిలాలి అధికారం, గెలిస్తే మీరు మాకు సపోర్ట్గా ఉండాలి అనేటువంటి సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. లేదు, ఒకవేళ మీరు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఏం అభ్యంతరం. 5 సంవత్సరాలు ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నాయి చేసుకోండి. 29లో మాత్రం జనసేన బీజేపీ కొలగాలి, మళ్ళీ 34లో కావాలంటే మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం అనే సిగ్నల్ వదిలారనేది దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నది ఇప్పుడు. మరి ఏం చేస్తారో చూడాలి.